వెల్కమ్ టు ఐఏసీ. సో గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో గ్రాండ్ టెస్ట్లో ఫస్ట్ జియోగ్రఫీ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో జియోగ్రఫీ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి మనకి 38th ప్యారలల్ లైన్ ఇన్ ద బౌండరీ బిట్వీన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే 38వ ప్యారలల్ లైన్ వేటి మధ్య సరిహద్దుగా కలదు అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి సరిహద్దులు ఏవైతే ఉంటాయో సో అటు ఇండియాకి సంబంధించిన సరిహద్దుల్ని గుర్తుపెట్టుకోవాలి, ఇటు కొన్ని ప్రపంచంలో ఇంపార్టెంట్ సరిహద్దుల్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్యారలల్ అని చెప్పి ఏదైతే యూజ్ చేశారో యాక్చువల్గా దాని అర్థం ఏంటంటే మనకి అత్తని తీసుకుంటే కనుక సో అత్తులో మనకి ఏవైతే మనం హారిజాంటల్గా అంటే తెలుగులో అడ్డంగా అని పిలవచ్చు, హారిజాంటల్గా ఏవైతే లైన్స్ ఉంటాయో దానిని లాటిట్యూడ్స్ లేదా అక్షాంశాలు అంటాం. సో ఏ అక్షాంశం అయితే ఆ రెండు ప్రాంతాల మధ్యలోంచి లేదా ఆ రెండు ప్రాంతాలకి సరిహద్దుగా పోతుందో సో అలాంటి దాన్ని ఏమని పిలుస్తామంటే ప్యారలల్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం జనరల్గా 24th ప్యారలల్ తీసుకుందాం. 24th ప్యారలల్. సో 24th ప్యారలల్ అనేది ఏ రెండు కంట్రీస్ని తాకుతూ వెళ్తుంది అంటే ఒకటి వచ్చేసి మనకి పాకిస్తాన్ అండ్ రెండోది వచ్చేసి ఇండియా. అంటే ఇక్కడ ఏమని క్వశ్చన్ పడవచ్చు అంటే 24th ప్యారలల్ ఈజ్ ద బౌండరీ బిట్వీన్ విచ్ కంట్రీస్ అని అడిగితే ఇండియా అండ్ పాకిస్తాన్. ఎస్పెషల్లీ ఇండియా ఉంది కాబట్టి సో ఇండియాలో ఏ స్టేట్ గుండా ఈ 24th ప్యారలల్ పోతుంది అంటే గుజరాత్ రాష్ట్రం. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ మనకి 17th ప్యారలల్ అంటాం. సో 17th ప్యారలల్ అనేది ఏ రెండు కంట్రీస్కి మధ్య సరిహద్దు రేఖగా లేదా ఏ రెండు కంట్రీస్ని విభజిస్తుంది అంటే వియన్నా. అగైన్ ఐమ్ రిపీటింగ్, వియన్నా అని గుర్తుపెట్టుకోండి. ఈ వియన్నా కూడా ఏది అంటే మనకి నార్త్ వియత్నాం అండ్ సౌత్ వియత్నాం. సో నార్త్ వియత్నాంని సౌత్ వియత్నాంని విడదీసేది ఏది అంటే మనకి 17th ప్యారలల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 49th ప్యారలల్ అంటాం. అగైన్ ఐమ్ రిపీటింగ్, 49th ప్యారలల్. యాక్చువల్గా యూఎస్ఏ అంటాం, అంటే మనకి నార్త్ అమెరికా సౌత్ అమెరికా. సో యుఎస్ఏ ప్రాంతం ఏదైతే ఉందో సో మనం నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికాని ఏదైతే మాట్లాడుతున్నామో సో ఇక్కడ మనకి జనరల్గా కెనడా, ఇది కెనడా, ఇదంతా యుఎస్ఏ. సో కెనడాని యుఎస్ఏని విడదీసేది ఏది అంటే 49th ప్యారలల్. సో కెనడాని యుఎస్ని విడదీసేది 49th ప్యారలల్. సో నెక్స్ట్ వన్ అలాగే మనకి జర్మనీ అండ్ పోలాండ్ అని ఉంది. సో జర్మనీ అండ్ పోలాండ్ని విడదీసేది ఏది అంటే హిండెన్బర్గ్, ఆర్ యూ కెన్ కన్సిడర్ యాజ్ అ హిడెన్బర్గ్ ఆల్సో. హిండెన్బర్గ్ అనే సరిహద్దు రేఖ వేటిని విడదీస్తుందంటే జర్మనీ అండ్ పోలాండ్ని. నెక్స్ట్ వన్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ. సో దీన్నే సీజ్ ఆఫ్ ఫైర్ అంటాం. సో సీజ్ ఆఫ్ ఫైర్ అనేది మనకి ఏ రెండు కంట్రీస్కి మధ్య ఉంది అంటే ఒకటి ఫ్రాన్స్, రెండోది జర్మనీ. ఇంకా ఆల్రెడీ ఇన్ని చెప్పుకున్నాం కాబట్టి నార్మల్గా 38th ప్యారలల్ అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే నార్త్ కొరియా, సౌత్ కొరియా. ఉత్తర కొరియాని మరియు దక్షిణ కొరియాని విడదీసేది ఏది అంటే దట్ ఈస్ అ 38th ప్యారలల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇంపార్టెంట్. అంటే ప్రపంచంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 49th ప్యారలల్ వచ్చేసి యుఎస్ఏ కెనడా, 38th ప్యారలల్ వచ్చేసి నార్త్ కొరియా సౌత్ కొరియా, 17th ప్యారలల్ వియత్నాం అండ్ నెక్స్ట్ 24th ప్యారలల్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియాలో ఏ రాష్ట్రం అని అడిగితే గుజరాత్గా గుర్తుపెట్టుకోండి. అలాగే మనం సరిహద్దులు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇండియాకు వచ్చేటప్పటికి కొన్ని సరిహద్దుల్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ సరిహద్దుల్లో ఇంపార్టెంట్గా మనం దేన్ని చెప్పుకోవచ్చు అంటే ఇటు వచ్చేసి మనకి పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఏదైతే పాకిస్తాన్ ఇండియా ఉందో వాటి రెండింటికి మధ్యలో ఉండేది ఏది అంటే మనకి రాడ్క్లిఫ్. సో రాడ్క్లిఫ్ అనే రేఖ లేదా వాస్తవ సరిహద్దు రేఖ ఏ రెండింటికి మధ్య ఉందంటే ఇండియా అండ్ పాకిస్తాన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెక్మోహన్. సో మెక్మోహన్ అనే సరిహద్దు రేఖ ఏ రెండు కంట్రీస్కి మధ్య ఉందంటే చైనా మరియు భారత్. చైనా మరియు భారత్కి మెక్మోహన్ అండ్ చైనా మరియు ఇండియా మరియు పాకిస్తాన్కి రెడ్క్లిఫ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, రెండు పేర్లు ఉన్నవి కాబట్టి. అలాగే ఇంకొక పేరు ఉన్నది ఏది అంటే మనకి శ్రీలంక భారతదేశం. శ్రీలంక భారతదేశాన్ని జల సరిహద్దు విడదీస్తుంది. సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే పాక్ జలసంధి అంటాం. అయితే ఇలాంటి క్వశ్చన్స్లో ఎలా రావచ్చు, పాక్ జలసంధి అని అడిగితే ఇండియా అండ్ శ్రీలంక అని పెట్టచ్చు, రాడ్క్లిఫ్ అని అడిగితే ఇండియా అండ్ పాకిస్తాన్ అని పెట్టచ్చు. ఇదే ప్లేస్లో మనకి మెక్మోహన్ అని అడిగితే ఇండియా అండ్ చైనా అని పెట్టచ్చు. లేదు ఇంకొకసారి ఎలా అడుగుతారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్. సో ఈ క్రింది వాటిని గమనించండి అని అడుగుతారు, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఈ క్రింది వాటిలో ఏది విభిన్నమైన సరిహద్దు భారతదేశానికి. ఒకటి దట్ ఈస్ అ నేపాల్, రెండోది వచ్చేసి భూటాన్ అండ్ మూడోది వచ్చి మయన్మార్ అండ్ నాలుగోది వచ్చేసి మనకి శ్రీలంక. సో దీంట్లో మనకి విభిన్నమైన సరిహద్దు ఏదంటే శ్రీలంకనే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేపాల్, భూటాన్, మయన్మార్ భారతదేశంతో సరిహద్దుని పంచుకుంటున్నాయి కానీ అది భూ సరిహద్దు, ఇట్స్ అ ల్యాండ్ బౌండరీ. బట్ శ్రీలంక చూసుకుంటే అది శ్రీలంక బౌండరీని షేర్ చేసుకుంటుంది కానీ అది ఏ బార్డర్ అంటే మనకి సీ బార్డర్ అంటాం. సో కాబట్టి విభిన్నమైనది ఏది అంటే శ్రీలంకగా పెట్టచ్చు. సో డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇలా చేయండి, లేదు డైరెక్ట్గా మనకి 38th ప్యారలల్ లేకపోతే ఈ సీ బౌండరీలా అడిగితే కొంచెం డిఫరెంట్గా ఆడ్ వన్ అవుట్ అని అడిగితే సో ల్యాండ్ బౌండరీని సీ బౌండరీని కంపేర్ చేసుకుని ఆన్సర్ పెట్టచ్చు. సో ద నెక్స్ట్ వన్
Here the question is the first women to climb Mount Everest was. So Mount Everest శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో మనకి మ్యారీ జోస్ పారాక్ అండ్ ఫ్లోరెన్స్ గ్రిఫిత్ జాయ్నర్ అండ్ ద నెక్స్ట్ వన్ జాంకో తోబీ అండ్ ద నెక్స్ట్ వన్ జాకీజో యాన్ కెరెస్క్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి జాన్కో తాబీ ఎవరైతే ఉన్నారో అండ్ షీఈస్ ద ఫస్ట్ విమెన్ అని చెప్పొచ్చు ఎవరైతే మౌంట్ ఎవరెస్ట్ ని అవరోధించారో. సో మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కిన మహిళగా మనకు ఉన్నది ఎవరు అంటే జాంకో తాబీ. అలాగే మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎక్కడ ఉందంటే హిమాలయాల్లో. ఏ కంట్రీలో ఉంది అంటే నేపాల్లో ఉంది. సో నేపాల్లో మౌంట్ ఎవరెస్ట్ ఏమని పిలుస్తారు అంటే సాగర్ మాత. సో నేపాల్లో మౌంట్ ఎవరెస్ట్ని సాగర్ మాత అని చెప్పి పిలుస్తారు. సో ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరంగా కూడా ఏది ఉందంటే మౌంట్ ఎవరెస్ట్ అనేది ఉందని గుర్తుపెట్టుకోండి. So the next one, generally the soil of the northern plains in India has been formed by. ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే సాధారణంగా భారతదేశం యొక్క ఉత్తర మైదానాల నేల ఏ విధంగా ఏర్పడుతుంది. జనరల్గా నేలలు ఏర్పడడానికి వన్ ఆఫ్ ద రీజన్గా మనం దేన్ని చెప్పచ్చు అంటే నీటిని చెప్పచ్చు. ఆ నీరు కూడా ఏ ఫామ్లో అంటే మనకి రివర్ ఫామ్లో, నదుల ఫామ్లో. సో నదుల వల్ల ముఖ్యంగా భారతదేశంలో మైదానాలు లేదా నేలలు లాంటివి ఏర్పడతాయి. సో జనరల్గా మనం ఏదైనా ఒక మౌంటైన్ పర్వతాన్ని తీసుకున్నాం అనుకోండి. సో ఆ పర్వతం అనేది కరగడం వల్ల అంటే మనకి గ్లేషియర్ అంటాం. సో మంచు కొండ కరగడం వల్ల సో అక్కడి నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. సో స్లోగా అది ఎక్కడికి వస్తుంది అంటే ఎత్తు నుంచి పల్లం అంటాం కదా. సో అట్లా హై స్లోప్ ఏరియా టు లో స్లోప్ ఏరియాకి వచ్చినప్పుడు అది కలెక్ట్ చేసిన సెడిమెంట్స్ ఏవైతే ఉంటాయో, అవక్షేపణమైన మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, సో వాటిని అన్నిటినీ కూడా ఒక ప్రాంతంలో కంప్లీట్గా వేయడం ద్వారా, ప్యాచడం ద్వారా సో నేలలు అనేవి క్రియేట్ అవుతాయి లేదా మైదానాలు అనేవి క్రియేట్ అవుతాయి. మైదానాలు క్రియేట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆ రివర్ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ దట్ high slope area to low slope area and it will carry a lot of sediments and it will deposit it in the form of a plains. సో మైదానాల రూపంలో అది డిపాజిట్ చేయడం అని చెప్పొచ్చు. అయితే ఉత్తర మైదానాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఇవి ముఖ్యంగా గంగా సింధు మైదానాలు, గంగా సింధు నదుల వల్ల ఏర్పడ్డాయి. సో నదుల వల్ల ఏర్పడ్డాయి అన్నాను కాబట్టి ఆ సెడిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డిపాజిట్ చేయబడ్డాయి. సో ఇలా డిపాజిట్ చేయబడ్డం నదులతో కొట్టుకు రాబడిన మట్టితో కానీ, నదులతో కొట్టుకు రాబడిన సెడిమెంట్స్తో కానీ ఒక నేల లేదా మైదానం ఏర్పడితే సో అలాంటివన్నీ కూడా ఏ ప్రాసెస్లోకి వెళ్తాయంటే సో అగ్రడేషన్ అంటాం. ఈ ప్రాసెస్లోకి వెళ్తాయి. లేదు మీరు జనరల్గా ఫ్లడ్ ప్లెయిన్స్ అంటాం. అంటే వరదలు వచ్చే టైంలో కొన్ని ఇళ్ళన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి, కొండల ప్రాంతాల్లో కొట్టుకుపోతూ ఉంటాయి, చాలా మట్టికి రాక్స్ అన్ని పగిలిపోతూ ఉంటాయి. రాక్స్ అంటే శిలలు ఏవైతే ఉంటాయి వాళ్ళు పగులు ఏర్పడతాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రాంతం కోతకి గురైతే, అది కూడా దేనివల్ల రివర్ వల్ల, ఒక ప్రాంతం కోతకి గురైతే లేదా ఏరియా ఈజ్ కంప్లీట్లీ ఎరోడెడ్ బికాస్ ఆఫ్ అ రివర్ అండ్ దాట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఎరోజన్. సో డిపాజిషన్ అనే దానికి మనం దేన్ని గుర్తుపెట్టుకోవచ్చు అంటే అగ్రెడేషన్ ని. ఒక ఏరియా కంప్లీట్ గా ఎరోడ్ అయిపోతుంది, తుడిచిపెట్టుకుపోతుంది, క్రమక్షయం అంటే కనుక సో దాన్ని ఎరోజన్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే వరద నేలలు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లడ్ ప్లెయిన్స్ గా గుర్తుపెట్టుకోవచ్చు. సో సెకండ్ వచ్చేసి మనం దేన్ని గుర్తుపెట్టుకోవచ్చు అంటే పగులు లోయ అంటాం. సో దాన్ని మనకి ఏదైతే ఉన్నాయో రాక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో క్రాక్స్ ఏర్పడడం, సో గీతలు వారినట్టు బీతలు ఏర్పడతాయి చూడండి రాక్స్ లో, అవన్నీ కూడా మనకి ఎరోజన్ లోకే వస్తాయి. సో నెక్స్ట్ మనకి డీగ్రేడేషన్ ఉంది. సో డీగ్రేడేషన్ అంటే ఒక ప్రాంతం నెమ్మదిగా అంతరించిపోవడం. బెస్ట్ ఎగ్జాంపుల్ డీఫారెస్టేషన్ అంటాం, అటవీ క్రమక్షయం. సో అటవీ క్రమక్షయం అనేది కంప్లీట్గా ఒకేసారి అది కంప్లీట్గా నీరు వల్ల నదుల వల్ల జరగదు కాబట్టి ఒక ప్రాంతం అంతా కూడా ఎరోడ్ అయిపోతుంది. కానీ అది రివర్ వల్ల కాదు, కంప్లీట్గా అది రివర్ వల్ల కాదు, వేరే ఫ్యాక్టర్స్ వల్ల. సో అలాంటి వాటిని ఏమని పిలవచ్చు అంటే డీగ్రేడేషన్, అధోకరణం అని చెప్పేసి పిలవచ్చు. దాంట్లో డీఫారెస్టేషన్, అటవీ నిర్మూలన, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ డిగ్రేడేషన్ లోకి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి వెదరింగ్ అనేది అయితే ఉందో, సో ఇక్కడ వెదరింగ్ అంటే యాక్చువల్గా అర్థం ఏంటి అంటే ఒక ప్రాంతంలో కంప్లీట్గా ఒక ఏరియా కానీ ఒక నేల కానీ అది ఏదైనా ఒక భూస్వరూపం కానీ నేల లేదా నీటి వల్ల ఎఫెక్ట్ అయితే సో అలాంటి వాటిని వెదరింగ్ అని చెప్పి పిలుస్తాం. ఆస్ట్రేలియా ఏదైతే ఉందో ఆస్ట్రేలియాలో మనకి చాలా పెద్ద ఇసుక దిబ్బలు ఉన్నాయి. సో ఆ ఇసుక దిబ్బల్ని మనం ఏమని పిలుస్తామంటే సింప్సన్ అని చెప్పి పిలుస్తాం. అయితే ఆ ఇసుక దిబ్బలన్నీ కూడా దేని వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి, ఆ దిబ్బలన్నీ కూడా చాలా పెద్దగాను అండ్ చాలా లార్జెస్ట్ గాను ఉంటాయి. అవన్నీ కూడా వేటి వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే విండ్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఆ గాలి ఏం చేస్తుందంటే నెమ్మదిగా సో అక్కడ ఉన్న ఇసుక ఏదైతే ఉంటుందో వాట్ ఎవర్ ద శాండ్ ఈజ్ దేర్ సో స్లోగా ఇక్కడ నుంచి తీసుకెళ్లి వేరే చోట డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇసుక దిబ్బల గుండా ఈ శాండ్ డ్యూన్స్ కింద ఏవైతే మనకి వెహికల్స్ వెళ్తూ ఉంటాయో ఆల్మోస్ట్ ఆ వెహికల్స్ అన్ని కూడా శాండ్ తో కవర్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇసుక దిబ్బల మీద ఇసుకంతా కూడా ఏది తీసుకెళ్లి అక్కడ పేరుస్తుంది అంటే విండ్. సో దీన్ని ఏమని పిలుస్తామంటే
వెదరింగ్ అని పిలుస్తాం. ఆ మెటీరియల్ విచ్ ఈస్ డిస్ప్లేస్డ్ ఎయిదర్ బై ద రివర్, ఎయిదర్ బై ద విండ్ ఆర్ ఎయిదర్ బై ఎనీ ఫ్యాక్టర్, అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ అంటే వెదరింగ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో దీంట్లో ఏది అడిగినా మీరు ఇలా ఆన్సర్ పెట్టచ్చు. మ్యాక్సిమం ఇది ఆర్ఆర్సి గ్రూప్ డి లాంటిది కాబట్టి దీని యొక్క స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్సే అడుగుతారు. క్రామక్షయంలో ఉన్న ఎగ్జాంపుల్స్ అడుగుతారు, లేకపోతే అగ్రిడేషన్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అడుగుతారు, డిఫారెస్టేషన్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతారు, అటవీ క్రామక్షయం. సో ఇక్కడ ఇలా మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమని అడుగుతారంటే సముద్ర ప్రాంతాలు, కోస్టల్ ప్లెయిన్స్ అనేవి దేనికి సంబంధించినవి అంటే అవి కూడా ఎరోజన్కి సంబంధించినవి. ఎందుకంటే సముద్ర ప్రాంతాలు అస్తమానం దేనికి గురవుతాయంటే కోతకి గురవుతాయి. కోత ఇన్ ద సెన్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ రిమూవింగ్ ఆఫ్ అ మెటీరియల్. సో అక్కడ ఉన్న ప్రాంతం అంతా తుడిచి పెట్టుకుపోతుంది. దేనివల్ల? ఎయిదర్ ఫార్మ్ ఆఫ్ అ వాటర్, అది రివర్ కావచ్చు, సీ కావచ్చు. సో దాన్ని మనం ఎరోజన్ అని చెప్పి పిలుస్తాం. సో ద నెక్స్ట్ వన్, అండ్ నెక్స్ట్ వన్, మొరానీ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? సో మొరానీ అనేది ఏ దేశం యొక్క రాజధాని అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి కొమోరస్. సో కొమోరస్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి మొరానీ. హిస్టరీలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ద ఎర్లియస్ట్ ఆఫ్ ద యూరోపియన్స్ టు సెటిల్ డౌన్ ఇన్ ఇండియా వర్. సో భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చిన యూరోపియన్లు ఎవరో అని అడుగుతున్నారు. సో జనరల్గా భారతదేశానికి మనకి పోర్చుగీస్ కానీ, ఇంగ్లీష్ అంటే ఇక్కడ బ్రిటిష్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఆంగ్లేయులు కానీ, డచ్ కానీ, ఫ్రెంచ్ కానీ, సో వీళ్ళందరూ కూడా ఇండియాకి వచ్చిన వాళ్ళే. యాక్చువల్గా ఏంటంటే మనకి ఫస్ట్ అసలు రూట్ ఎలా ఏర్పడిందంటే 1498లో 1498లో మనకి వాస్కో డిగామా పర్సన్ అనే ఎవరైతే ఉన్నారో పోర్చుగీస్ నావికుడు అని గుర్తుపెట్టుకోవాలి. సో పోర్చుగీస్ నావికుడైన వాస్కో డిగామా సో భారతదేశానికి రావడం జరిగింది. సో దానివల్ల మనకి యూరోపియన్ నుంచి ఆఫ్రికా ఖండానికి, సో ఆఫ్రికా ఖండం నుంచి ఇండియాకి, సో కంప్లీట్గా మనకి జలమార్గం ఏదైతే ఉందో, సీ రూట్ ఏదైతే ఉందో అది డెవలప్ అవడం జరిగింది. సో అలాగే వాస్కో డిగామా భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చిన స్టేట్ ఏది అంటే కేరళ. అలాగే మొట్టమొదటిగా వచ్చిన ప్రాంతం ఏది అంటే కాలికట్. సో ఇవి మనం వాస్కో డిగామా గురించి గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఫస్ట్ వచ్చింది మనకి ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. సో పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ 1600 ప్రాంతంలో ముఖ్యంగా మనకు వచ్చింది ఎవరు ఇండియాకి అంటే సో బ్రిటిష్ రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పర్సన్స్ ఎవరు వచ్చారంటే మనకి డచ్ వాళ్ళు రావడం జరిగింది. సో డచ్ తర్వాత డెన్మార్క్ పీపుల్ రావడం జరిగింది. సో డెన్మార్క్ తర్వాత మనకి ఫ్రెంచ్ పీపుల్ రావడం జరిగింది. సో టోటల్గా మనకి ఈ 5 యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఆల్రెడీ ఇక్కడ ఏమని అడిగారు, ద ఎర్లియస్ట్ ఆఫ్ ద యూరోపియన్స్ అని అడిగారు. సో ఎర్లియస్ట్ అంటున్నారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి పోర్చుగీస్ మొట్టమొదటిగా వచ్చింది. ఈసారి మరి లాస్ట్లో వచ్చిన యూరోపియన్ పీపుల్ ఎవరు అని అడిగితే సో ఆన్సర్ వచ్చేసి ఫ్రెంచ్ అవుతుంది. లాస్ట్లో వచ్చింది ఇండియాకి ఎవరంటే ఫ్రెంచ్ లేదా ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. మొట్టమొదటిగా వచ్చింది ఎవరంటే పోర్చుగీస్. పర్ఫెక్ట్గా మనకి పర్సన్ అడిగితే మాత్రం వాస్కో డిగామా గుర్తుపెట్టుకోవాలి. పర్ఫెక్ట్గా ప్లేస్ అడిగితే కాలికట్ ఈజ్ ఇన్ కేరళ. సో అలాగే మనకి వాస్కో డిగామా భారతదేశానికి వచ్చేటప్పటికి అప్పుడు పరిపాలిస్తున్న రాజు ఎవరు అని అడుగుతారు, జామరిన్. సో కింగ్ జామరిన్ ఎవరైతే ఉన్నారో ఆయన కాలికట్ని పరిపాలిస్తూ ఉన్నారో ఆ టైంలో వాస్కో డిగామా ఇండియాకి రావడం జరిగింది. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి చిన్నగా ఈ చీట్ కోడ్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రో బి డ్యూ డెఫ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. ప్రో బి డ్యూ డెఫ్. ప్రో అంటే ఇక్కడ పోర్చుగీస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో బి అంటే బ్రిటిష్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డ్యూ అంటే డచ్ అని, డి అంటే డెన్మార్క్, ఎఫ్ అంటే ఫ్రాన్స్. సో ప్రో బి డ్యూ డెఫ్ కింద గుర్తుపెట్టుకుంటే సో ఫస్ట్ నుంచి 5th వరకు భారతదేశానికి ఎవరెవరు వచ్చారు. 1498 ప్రాంతంలో పోర్చుగీస్ రావడం జరిగింది. 1600 ప్రాంతంలో మనకి బ్రిటిష్ వాళ్ళు రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి 1612 ఆ ప్రాంతంలో మనకి డచ్ వాళ్ళు రావడం జరిగింది. దాని తర్వాత డెన్మార్క్. 1664 ఆ ప్రాంతంలో మనకి ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశానికి రావడం జరిగింది. అలాగే బ్రిటిష్ తన యొక్క ఫస్ట్ షిప్ ఏదైతే ఉందో సో రెడ్ డ్రాగన్. సో ఈ ఫస్ట్ షిప్తో రెడ్ డ్రాగన్ అనే షిప్తో సో మనం ఏ కంట్రీతో అంటే బ్రిటిష్ వాళ్ళు ఏ కంట్రీతో యుద్ధం చేశారు అంటే మనకి ముఖ్యంగా సో పోర్చుగీస్తో యుద్ధం చేయడం జరిగింది. పోర్చుగీస్కి అండ్ బ్రిటిషర్స్కి మధ్య యుద్ధం జరిగింది. సో అది కూడా మనకి బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసిన షిప్ ఏది అంటే దట్ ఈస్ అ రెడ్ డ్రాగన్ అని గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంకా ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి పోర్చుగీస్ గురించి. సో పోర్చుగీస్ భారతదేశానికి వచ్చిన తర్వాత సో మొట్టమొదటిగా వాళ్ళు 2 గవర్నర్స్ని నియమించారు. సో ఫస్ట్లో మనకి ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. సో ఫస్ట్ నియమించిన వ్యక్తి ఎవరు అంటే ఆల్మిడా అని గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి గవర్నర్. సో సెకండ్ గవర్నర్ ఎవరు అంటే వీళ్ళు నియమించిన సెకండ్ గవర్నర్ ఎవరు అంటే ఆల్బెకర్ క్యూ. the second governor which is appointed by the France. The first one Francisco Almeida. సో వీళ్ళిద్దరూ కూడా భారతదేశంలో గవర్నర్గా పనిచేశారు. సో ఎవరి కంట్రీ తరపు నుంచి అంటే పోర్చుగీస్ కంట్రీ తరపు నుంచి. అయితే ఈ ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా ఎవరైతే ఉన్నారో సో ఈయన ఒక పాలసీని స్టార్ట్ చేశారు. ఆ పాలసీ పేరు బ్లూ వాటర్ పాలసీ.
ఈ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్లూ వాటర్ పాలసీని ఏ కంట్రీ స్టార్ట్ చేసిందంటే పోర్చుగీస్, లేదు ఏ గవర్నర్ స్టార్ట్ చేశారు అంటే ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. సో మొట్టమొదటిగా వీళ్ళు వచ్చిన ప్రాంతం ఏది అంటే కేరళ. కానీ వీళ్ళు స్థిర నివాసం, వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ని ఎక్కడ ఏర్పరచుకున్నారంటే పోర్చుగీస్ క్రియేటెడ్ దేర్ హెడ్ క్వార్టర్స్ ఇన్ విచ్ ప్లేస్ అంటే గోవా. సో ఏ సంవత్సరంలో దీన్ని ఏర్పరచుకున్నారు అంటే 1510. సో 1510లో ఈ ఆల్బెకర్ క్యూ ఎవరైతే ఉన్నారో బీజాపూర్ సుల్తాన్ని ఓడించి సో గోవాని ఆక్యుపై చేసుకుని తన యొక్క హెడ్ క్వార్టర్స్ని, పోర్చుగీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ని 1510లో ఎక్కడికి మార్చారు అంటే గోవాకి మార్చారు. సో ప్రింటింగ్ ప్రెస్ అంటాం కదా, సో ప్రింటింగ్ ప్రెస్ అనే దాన్ని మనకి ఏ కంట్రీ ఇంట్రడ్యూస్ చేసింది భారతదేశంలో అంటే పోర్చుగీసే. అసలు ప్రింటింగ్ ప్రెస్ని ఎవరు కనిపెట్టారు అంటే జాన్ గూటెన్బర్గ్ అనే పర్సన్ కనిపెట్టారు. ఇవి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఇలాంటి క్వశ్చన్స్లో. ఇక్కడ మాత్రం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుంది. సో ద నెక్స్ట్ వన్, The Asiatic Society at Calcutta was founded by William Jones in. సో మనకి విలియం జోనెస్ అనే పర్సన్ ఏషియాటిక్ సొసైటీని ఏ సంవత్సరంలో ప్రారంభించారని అడుగుతున్నారు. సో విలియం జోనెస్ అనే పర్సన్ మొట్టమొదటిగా ఆయన ఒక లాయర్, న్యాయవాది, తర్వాత సోషలిస్ట్ అంటే సామాజిక కార్యకర్త అంటాం కదా. సో ఇలాంటి భావాలు కలిగిన వ్యక్తిగా మనం మాట్లాడొచ్చు. ఈయన బ్రిటిష్కి చెందిన వ్యక్తి. ఈయన ఏం చేశారంటే ఓరియంటల్ ఎడ్యుకేషన్ అనే దాన్ని భారతదేశంలో డెవలప్ చేయడం కోసం సో మనకి ఏం స్థాపించారు అంటే ఏషియాటిక్ సొసైటీని స్థాపించారు. ఎక్కడ స్థాపించారంటే కలకత్తా. సో ఇక్కడ ఏ ఇయర్లో స్థాపించారని అడుగుతున్నారు. 1784. సో 1784లో ఏషియాటిక్ సొసైటీ అనే దాన్ని విలియం జోనెస్ అనే పర్సన్ ఎక్కడ స్థాపించారు అంటే కలకత్తాలో. ద నెక్స్ట్ వన్, హూ వాజ్ నోన్ యాజ్ అ లేడీ విత్ ల్యాంప్. సో లేడీ విత్ ల్యాంప్ అని చెప్పి ఎవరిని పిలుస్తారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి సరోజినీ నాయుడు, జాన్ ఆఫ్ ఆర్క్, మదర్ తెరిస్సా అండ్ ఫ్లోరెన్సీ నైటింగల్ అని చెప్పారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఫ్లోరెన్స్ నైటింగల్ ఎవరైతే ఉన్నారో ఈమెని మనం ఏమని పిలుస్తాము అంటే లేడీ విత్ ద ల్యాంప్ అని పిలుస్తాం. ఈమె ఎందుకు ఫేమస్ అంటే ఇప్పుడు మనం మోడర్న్ నర్సింగ్ ఏదైతే అంటున్నామో సో జనరల్గా మనకి ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ హాస్పిటల్స్లో ఈ నర్స్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో సో జనరల్గా ఇవన్నీ కూడా మోడర్న్ నర్సింగ్ పద్ధతి. సో ఇలాంటి మోడర్న్ నర్సింగ్ పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే మనకి ఫ్లోరెన్స్ నైటింగల్గా చెప్పొచ్చు. యాక్చువల్గా ఈమె ఇటలీకి చెందిన వ్యక్తి. సో తర్వాత బ్రిటిష్ ప్రాంతానికి వెళ్ళి స్థిరపడడం, అక్కడి నుంచి కొన్ని యుద్ధాలు, క్రిమియన్ వార్ అని ఏదైతే జరుగుతుందో సో క్రిమియన్ యుద్ధంలో సో సైనికులకి ఫస్ట్ ఎయిడ్ చేయడం, అక్కడి నుంచి మోడర్న్ నర్సింగ్ని స్థాపించడం, ఇవన్నీ కూడా చేసిన పర్సన్ ఎవరు అంటే ఫ్లోరెన్స్ నైటింగల్. సో అందుకే ఆమెను ఏమని పిలుస్తారంటే లేడీ విత్ ల్యాంప్ అని పిలుస్తారు. అలాగే సరోజినీ నాయుడు గురించి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే సో నైటింగల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఎవరిని పిలుస్తారంటే సరోజినీ నాయుడుని పిలుస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి సరోజినీ నాయుడు ఏ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళారు అంటే 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి సరోజినీ నాయుడు అటెండ్ అయ్యారని గుర్తుపెట్టుకోవాలి. సో ద నెక్స్ట్ వన్, సో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేసి ఫుల్ ఫామ్ ఆఫ్ టాడా. సో ఫుల్ ఫామ్ ఆఫ్ టాడా ఏంటి అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి టెర్రరిస్ట్ డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్. సో యాక్చువల్గా టెర్రరిస్ట్ ప్రివెన్షన్ యాక్టివిటీస్ అని పిలవచ్చు, లేదా టెర్రరిస్ట్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పి పిలవచ్చు. సో టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. దట్ ఈస్ అ టాడా యాక్ట్. సో ఏవైతే తీవ్రవాద కార్యకలాపాలు, తీవ్రవాద చర్యలు ఉన్నాయో సో దాన్ని అణగార్చడానికి, దాన్ని వ్యతిరేకించడానికి, దాన్ని కంట్రోల్ చేయడం కోసం సో ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టమే టాడా యాక్ట్ కింద చెప్పొచ్చు. దీంట్లో చాలా మార్పుల్ని చేయడం జరిగింది. సో దీంతో పాటు ఇంకొక యాక్ట్ కూడా ఉంది, దాన్ని మనం పోటా యాక్ట్ అంటాం, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీస్ అంటాం. సో దాన్ని పోటా యాక్ట్ అంటారు. సో దీన్ని అమల్లోకి తేవడం, తర్వాత దీని యొక్క ఆపరేషన్స్ని అఫీషియల్గా ఆపివేయడం కూడా జరిగింది. సో ఇండియాలో చాలా పాపులర్ తీవ్రవాదాన్ని అరికట్టడానికి జరిగే యాక్ట్స్ ఏవి అంటే ఒకటి పోటాగా చెప్తాం, రెండోది వచ్చేసి టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రక్టివ్ యాక్ట్స్ టాడాగా చెప్తాం. సో ప్రెసెంట్ ఏది వర్కింగ్లో ఉందంటే ద టాడా యాక్ట్ ఈజ్ ఇన్ స్టిల్ వర్కింగ్. So the next one, the pension of the high court judges is given from. సో హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పెన్షన్ ఎక్కడి నుంచి ఇవ్వబడుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ ద నెక్స్ట్ వన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ అ స్టేట్, ద నెక్స్ట్ వన్ కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, నన్ ఆఫ్ ద ఎబోవ్. యాక్చువల్గా మనకి ఏంటంటే భారతదేశానికి సంబంధించి ఫండ్స్ అంటున్నాం. సో భారతదేశ ప్రభుత్వానికి సంబంధించి లేదా మన ఇండియాకి సంబంధించి ఈ ఫండ్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి మనం ఏమని చెప్తామంటే కేంద్ర సంఘటిత నిధి, దట్ ఈస్ నథింగ్ బట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. రెండోది వచ్చేసి కేంద్ర ఆగంతక నిధి, దట్ ఈస్ నథింగ్ బట్ కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. మూడోది వచ్చేసి పబ్లిక్ ఫండ్స్ అంటాం. ఇలా 3 రకాలుగా ఫండ్స్ని విడదీయడం జరిగింది. అయితే మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది అంటే 266. సో 266
66 ఆర్టికల్ కిందకి వచ్చేదే మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో ఏంటంటే జనరల్గా మనకి గవర్నమెంట్ యొక్క రెవెన్యూ ఆదాయం అండ్ యాజ్ వెల్ ఎస్ ఎక్స్పెండిచర్ వ్యయం అనేది ఇందులో కంప్లీట్గా పొందుపరచబడతాయి. సో గవర్నమెంట్కి ఆదాయం ఎలా వస్తుంది? ట్యాక్సెస్ వల్ల వస్తుంది, నాన్ ట్యాక్సెస్. సో నాన్ ట్యాక్సెస్ అంటే పన్నుల వల్ల వస్తుంది, పన్ను ఏతర వల్ల అంటే మనకి గవర్నమెంట్ ఏదైనా మనీని ఎవరికైనా లోన్స్కి ఇచ్చినా సో దాని ఇంట్రెస్ట్ అనేది రావడం, ల్యాండ్ని గనక రెంట్కి ఇస్తే దాని యొక్క మనీ అనేది రావడం, ఇలా గవర్నమెంట్ యొక్క రకరకాల విధానాల వల్ల యాక్టివిటీస్ వల్ల వాట్ ఎవర్ ద మనీ ఈజ్ గెటింగ్ బై ద గవర్నమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ డిఫరెంట్ వేస్ అండ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ గవర్నమెంట్ రెవెన్యూ. సో మనకి బడ్జెట్లో కానీ నార్మల్గా కానీ ఏదైతే మన వాటి యొక్క యాక్టివిటీస్ కోసం ఇండియాలో యాక్టివిటీస్ కోసం ఖర్చు పెడుతుందో దాన్ని ఎక్స్పెండిచర్ అంటాం. దీనికి సంబంధించిన మనీ మొత్తం కూడా ఎందులో ఉంటుంది అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. సో దీంట్లోంచి శాలరీస్ ప్రొవైడ్ చేయడం అంటే జీతభత్యాలు కానీ పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా దీంట్లోంచే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ ఏమని అడుగుతున్నారు? హైకోర్టు జడ్జెస్ యొక్క శాలరీ దేని నుంచి ఇస్తారో అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఇస్తారు. సో కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్గా ఉంటాయి 500 crores అని చెప్పేసి. సో ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది మనకి ఇందులో ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇందులో ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఉండదు, దీంట్లో ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. ఈ కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాని ఎందుకు యూజ్ చేస్తారంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కానీ అన్ప్లాన్డ్ సిచ్యువేషన్ అంటాం. జనరల్గా బడ్జెట్ అనేది మనకి ప్లాన్డ్ సిచ్యువేషన్ అవుతుంది. ఈ స్కీమ్ కింద, హెల్త్ కింద, ఈ సెక్టార్ కింద. కానీ సడన్గా మనకి ఇయర్లో కరోనా అనేది వచ్చింది అని అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పొచ్చు, లేదా సైక్లోన్స్ తుఫాన్లు వస్తాయి అవి అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పొచ్చు. ఏవైతే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయో సో వాటికంటూ ఖర్చు చేయాలి కాబట్టి గవర్నమెంట్ స్పెండ్ చేయాలనుకుంటే సో అలాంటి మనీ దేని నుంచి తీస్తారంటే కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీయడం జరుగుతుంది. The next one, which of the following schedule deals with the concurrent list? సో కాన్కరెంట్ లిస్ట్ అంటే అక్కడ అర్థం ఏంటి అంటే ఉమ్మడి జాబితా. అటు రాష్ట్రాలు వస్తాయి, ఇటు సెంటర్ కేంద్రం వస్తుంది. ఆ ఉమ్మడి జాబితా ఏ షెడ్యూల్లో ఉంది అని అడుగుతున్నారు. దట్ ఈస్ 7th షెడ్యూల్. సో మనకి 7వ షెడ్యూల్లో ఉమ్మడి జాబితా అనేది ఇవ్వబడింది. సో అలాగే మనకి ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ మీకు తెలుసు దేని గురించి ఇవ్వబడిందో. సో మనకి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వాటన్నిటి గురించి కూడా మనకి ఏ షెడ్యూల్లో ఇవ్వబడింది అంటే ఫస్ట్ షెడ్యూల్లో ఇవ్వబడింది. అసలు రాజ్యాంగం మొట్టమొదటిగా మొదలుపెట్టినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 8 ఉన్నాయి. సో ప్రస్తుతం మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 12 షెడ్యూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, విచ్ 5-year ప్లాన్ అడాప్టెడ్ ఇండక్టివ్ ప్లానింగ్ ఇన్ ఇండియా? భారతదేశంలో సూచనాత్మక ప్రణాళికను ఏ పంచవర్ష ప్రణాళిక నుంచి అనుసరించాలని అడుగుతున్నారు. సో దట్ ఈస్ 8వ పంచవర్ష ప్రణాళిక. సో ప్రతి పంచవర్ష ప్రణాళికకి ఏదో ఒక గోల్, ఏదో ఒక మనకి ఆదేశము లేకపోతే ఏదో ఒక ఉద్దేశం అనేది ముఖ్యంగా ఉంటుంది. సో మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం అనుకోండి, రెండవ పంచవర్ష ప్రణాళిక పరిశ్రమలు అనుకోండి. సో ఇట్లా ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికకి ఒక్కొక్క గోల్ అంటూ సెట్ చేసుకుంటూ రావడం జరిగింది. అలాగే 8th 5-year ప్లాన్కి మనకి ముఖ్యంగా ఏంటంటే సూచనాత్మక ప్రణాళిక ఇండక్టివ్ ప్లానింగ్ అనే సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్, which one of the among the following plans adopted the policy for the universalizations of elementary education in India? భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రాథమిక విద్య చాలా తప్పనిసరి, సో అది గ్యారంటీగా ఉండాలి అని చెప్పేసి మనకి ఏ ప్లాన్ నుంచి దీన్ని అమలు చేయడం స్టార్ట్ చేశారంటే 11th ప్లాన్. సో ఆప్షన్ డి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో 11వ పంచవర్ష ప్రణాళిక నుంచి సో ఖచ్చితంగా మనకి ప్రాథమిక విద్య అనేది ఏ రాష్ట్రంతో సంబంధం లేకుండా భారతదేశంలో ప్రతి ప్రాంతానికి ప్రతి పౌరులకి చెందాలి అని చెప్పేసి సో యూనివర్సల్ డిక్లరేషన్ లేదా యూనివర్సల్ అడాప్షన్ అని చెప్పొచ్చు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్, the 40th Indian scientific expedition to that Antarctic was flagged off from the Marmugovan port recently and where is port located? ఆ పోర్ట్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. యాక్చువల్గా క్వశ్చన్ ఏంటంటే మనకి అంటార్కిటికాకి చెందిన 40వ భారతీయ శాస్త్రీయ యాత్ర ఏదైతే ఉందో అది స్టార్ట్ అయింది. యాక్చువల్గా ముందర మనం ఏం తెలుసుకోవాలి అంటే ఈ అంటార్కిటికాకి చెందిన 40వ భారతీయ శాస్త్రీయ యాత్ర ఏంటి అంటే మనం ఇదివరకు చాలా క్లాసెస్లో ఆన్లైన్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అంటార్కిటిక్ ప్రాంతం ఏదైతే ఉందో ముఖ్యంగా అది మంచుతో కవర్ చేయబడి ఉంది. సో భూమి మీద వచ్చే చిన్న చిన్న మార్పులన్నీ కూడా మనకి ఈ గ్లేషియర్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, మంచు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో సో వాటిలో కనిపించడం, అవి ఇండికేషన్ ఇవ్వడం అనేది సహజం. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఈ అంటార్కిటికా ఏరియాలో సంభవించే మార్పుల్ని బట్టి పర్యావరణ శాస్త్రవేత్తలు కానీ సో లేకపోతే జోమోఫాలిస్టులు కానీ సో భూగర్భ శాస్త్రవేత్తలు కానీ వీళ్ళందరూ కూడా సో నెక్స్ట్ ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది, నెక్స్ట్ సర్ఫేస్ ఇలా ఉండబోతుంది, నెక్స్ట్ కంట్రీస్ ఇలా ఉంటాయని ఒక అంచనాకు వస్తారు. సో దానికోసమని ప్రతి కంట్రీ కూడా తమ యొక్క రీసెర్చ్ స్టేషన్ ఎక్కడ పెట్టింది అంటే అంటార్కిటికాలో పెట్టింది. సో ఇండియాకి సంబంధించిన రీసెర్చ్ స్టేషన్స్ ఆల్రెడీ మీకు తెలుసు. ఒకటి వచ్చేసి మనకి ఆల్రెడీ మైత్రి అనేది రీసెర్చ్ స్టేషన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ దక్షిణ గంగోత్రి అనే రీసెర్చ్
రీసెర్చ్ స్టేషన్ అనేవి ఇండియాకి సంబంధించి ఎక్కడ ఉన్నాయంటే అంటార్కిటిక్. సో ఇప్పుడు 40th శాస్త్రీయ బృందం ఏదైతే ఉందో సో అది వెళ్ళడం స్టార్ట్ చేసింది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది అంటే మర్ముగోవన్ పోర్ట్ నుంచి అది బయలుదేరింది అంటార్కిటిక్ ప్రాంతానికి వెళ్ళడం కోసం. సో ఆ పోర్ట్ అనేది యాక్చువల్గా ఎక్కడ ఉందని అడుగుతున్నారు. దీంట్లోనే ఆన్సర్ ఉంది మనకి మర్ముగోవన్ పోర్ట్ అని చెప్పేసి విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గోవా ఏరియా. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే మనకి తమిళనాడులో ఉన్న ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏవి అంటే ఒకటి వచ్చేసి చెన్నై పోర్ట్ అంటాం. సో చెన్నై ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్ట్ ఇన్ తమిళనాడు ఏరియా. సో రెండోది వచ్చేసి ఇంపార్టెంట్ పోర్ట్గా దేన్ని చెప్పొచ్చు, ఎన్నోరు పోర్ట్ని చెప్పొచ్చు. సో మూడో ఇంపార్టెంట్ పోర్ట్గా దేన్ని చెప్పొచ్చు, ట్యూటికోరిన్ పోర్ట్ని చెప్పొచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, భారతదేశంలో రెండవ అతి రద్దీ అయిన పోర్ట్ ఏది అంటే చెన్నై ఓడరేవు. ఎన్నోరు ఓడరేవు యొక్క పేరుని ఏమని చేంజ్ చేశారు అంటే కామరాజన్ పోర్ట్ కింద చేంజ్ చేశారు. అదే ట్యూటికోరిన్ ఓడరేవు పోర్ట్ని ఏమని చేంజ్ చేశారు అంటే చిదంబరం పిల్లై పోర్ట్ కింద చేంజ్ చేయడం జరిగింది. సో ఇవి ఇందులో ఉన్న మెయిన్ మార్పులు. నెక్స్ట్ వన్, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే మహారాష్ట్ర. సో మహారాష్ట్ర అనగానే మీకు వెంటనే గుర్తొచ్చే పోర్ట్ ఏది అంటే ముంబై పోర్ట్. సో భారతదేశంలో అతి రద్దీ అయిన పోర్ట్ ఏది అంటే ముంబై, రెండవ అతి రద్దీ అయిన పోర్ట్ ఏది అంటే చెన్నై. అదే కనుక ఈస్టర్న్ కోస్టల్ ఏరియా బంగాళాఖాతం వైపు అతి రద్దీ అయిన పోర్ట్ ఏది అంటే చెన్నై కానీ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ద నెక్స్ట్ వన్ కేరళ. సో కేరళలో ఇంపార్టెంట్ పోర్ట్గా మనం దేన్ని గుర్తుపెట్టుకోవచ్చు అంటే కొచ్చిన్. సో కొచ్చిన్ ఓడరేవు కేరళ వైపు ఉన్న ప్రధాన ఓడరేవుగా గుర్తుపెట్టుకోవచ్చు. సో దీంట్లో కూడా ఇంకొక ఇంపార్టెంట్ డిఫరెంట్ థింగ్ ఏంటంటే మనకి సో ఈ తమిళనాడు ఏదైతే ఉందో ఇది బే ఆఫ్ బెంగాల్ వైపుకి వస్తుంది. గోవా, మహారాష్ట్ర, కేరళ అన్ని కూడా ఎటువైపుకి వస్తాయంటే అరేబియన్ సీ వైపుకి వస్తాయి. సో దీని నుంచి క్వశ్చన్ ఏమని మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు, ఈ 4 ప్రాంతాల్లో ఏది భిన్నమైన కోస్టల్ ఏరియా అంటే తమిళనాడు. ఎందుకంటే ఇది తూర్పు తీరాన్ని ఉన్నది, మిగతావన్నీ కూడా పశ్చిమ తీరాన్ని ఉన్నవి. దే ఆర్ బిలాంగ్స్ టు వెస్టర్న్ కోస్టల్ ఏరియా అండ్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఈస్టర్న్ కోస్టల్ ఏరియా. సో ఆడ్ వన్ అవుట్ అంటే మనం దేన్ని తీయచ్చు అంటే తమిళనాడు ఏరియాని సెపరేట్ చేయొచ్చు. The next one, India's first pollinatory park has been developed in which state? భారతదేశం యొక్క మొట్టమొదటి పరాగ సంపర్క ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా ఈ పాలినేటరీ పార్క్ దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏవైతే స్పీషియస్ డిఫరెంట్ స్పీషియస్ ఉంటాయో అంటే రకరకాల జంతువులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క జాతిని రక్షించాలి. సో ఆ జాతిని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, వాటిని నెంబర్ని ఇంకా ఎలా పెంచాలి. సెకండ్ థింగ్, ఇలా అంతరించిపోతున్న అరుదైన జాతులు ఏవైతే ఉంటాయో అవి మనకి తెలియాలి, మన కంట్రీకి తెలియాలి. బటర్ఫ్లైస్లో ఎన్ని స్పీషియస్ డిఫరెన్స్ ఉన్నాయి, లేకపోతే మనకి పీకాక్ అంటాం నెమల్లో ఎన్ని డిఫరెంట్ ఉన్నాయి. సో ఇవి పరాగ సంపర్కం ఎలా జరుగుతాయి, సో ఎంతవరకు ఈ జనరేషన్ని మనం కాపాడచ్చు, వీటన్నిటి కాన్సెప్ట్తోనే ఈ జాతీయ పార్క్ అనేది పరాగ సంపర్క ఉద్యానం అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఉత్తరాఖండ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా. అలాగే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఉత్తరాఖండ్. మేబీ అడిగితే ఎలాంటిది అడగచ్చు, పరాగ సంపర్క ఉద్యానవనం ఏది అంటే మీరు ఈజీగా ఆన్సర్ పెడతారు ఉత్తరాఖండ్, డిపెండ్స్ ఆన్ కరెంట్ అఫైర్. ఒకవేళ స్టాటిక్ జీకే పరంగా అడిగితే ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్గా ఉన్నది ఏది అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. చాలా ఉన్నాయి కానీ ఇంపార్టెంట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వచ్చేటప్పటికి మనకి సుందర్బన్స్ ఏరియా ఉంది, పద్మజా నాయుడు నేషనల్ పార్క్ కూడా మనకి వెస్ట్ బెంగాల్లోనే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి మనకి ఈ ఏమంటాము కోల్డ్ డెజర్ట్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ బయోస్పియర్గా చెప్పొచ్చు హిమాచల్ ప్రదేశ్లో, లేదా హిమాలయన్ డెజర్ట్ అని కూడా చెప్పొచ్చు, లేదా శిఖరీ దేవి హిమాచల్ ప్రదేశ్లో మీరు గుర్తుపెట్టుకోవాలంటే శిఖరీ దేవి నేషనల్ పార్క్. అలాగే అస్సాంలో మనకి చాలా నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది కాజీరంగా నేషనల్ పార్క్. సో కాజీరంగా నేషనల్ పార్క్ కానీ మానస్ నేషనల్ పార్క్ కానీ అస్సాంలో చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. Next one, who has been elected as the new president of the All India Chess Federation? So All India Chess Federation ki కొత్త ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి సంజయ్ కపూర్. సో సంజయ్ కపూర్ అనే పర్సన్ మనకి ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్. అలాగే భారతదేశంలో మనకి మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే విశ్వనాథ్ ఆనంద్. సో అలాగే విశ్వనాథ్ ఆనంద్కి ఫస్ట్ మొట్టమొదటిగా రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సో ద నెక్స్ట్ వన్ ధాలో ఈజ్ అ ఫేమస్ ఫోక్ డాన్స్ ఫ్రమ్ విచ్ స్టేట్? ధాలో అనేది ఏ జానపద నృత్యం, ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఒడిస్సా, అస్సాం, వెస్ట్ బెంగాల్, గోవా. సో యాక్చువల్గా మనకి ఫోక్ డాన్స్లో ఇంపార్టెంట్గా ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రొనౌన్సియేషన్ అనేది డిఫికల్ట్గా ఉండడం, నెంబర్ ఆఫ్ ఫోక్ డాన్సెస్ ఉండడం. సో అందుకనే మీరు 1 లేదా 2 ఫోక్ డాన్సెస్ని ప్రతి స్టేట్కి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఆప్షన్స్లో ఏంటంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి బాగుంటుంది. సో యాక్చువల్గా మనకి గోవా వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ డాన్స్గా దేన్ని చెప్పచ్చు అంటే ఫుగ్డీ.
సో ఫుగ్డీ అనేది గోవాలో చాలా ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ అండ్ ల్యాంప్ డాన్స్ అంటాం. ఒక ల్యాంప్ని ఇంకొక ల్యాంప్ని పెట్టి పై కంప్లీట్గా సో ల్యాంప్ డాన్స్ అనేది చేస్తారు. సో అది కూడా మనకి ఎక్కడ ఫేమస్ అంటే గోవాలో చాలా ఫేమస్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ కదా ఏం చెప్పొచ్చు అంటే కీర్తన లేదా కీర్తన్ అని చెప్పి పిలవచ్చు. సో కీర్తన డాన్స్ ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్లో చాలా ఫేమస్ ఫోక్ డాన్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ అస్సాంలో వచ్చేసి మనకి బీహు అంటాం. జనరల్గా అస్సాంలో మనకి ట్రైబల్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉంటారు. మజూలీ ఫెస్టివల్ జరుగుతుంది, బీహు ఫెస్టివల్ జరుగుతుంది. వీటన్నిటిలో కూడా మనకి బీహు ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ డాన్స్ ఇన్ దట్ అస్సాం ఏరియా. ఈ టీ కల్టివేషన్ ఏదైతే జరుగుతుందో జనరల్గా మీరు అస్సాం యొక్క కల్చర్ చూస్తే సో అందరూ కూడా గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక రౌండ్ లాగా డాన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా అది టీ ఫోక్ డాన్స్ అని కూడా పిలవచ్చు, విచ్ ఈస్ ఆల్సో వెరీ ఫేమస్ ఇన్ దట్ అస్సాం ఏరియా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒడిస్సా ధాలియా ఆర్ ధాల్కియా. సో ధాల్కియా ఇస్ అ వెరీ ఫేమస్ డాన్స్ ఇన్ విచ్ ఏరియా అంటే ఒడిస్సాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇవన్నీ కూడా ఈ పర్టిక్యులర్ స్టేట్స్కి సంబంధించినవి. కానీ ఇక్కడ ఏమని అడుగుతున్నారు, ధాలో ఈజ్ అ ఫేమస్ డాన్స్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. ధాలో కూడా ఏ స్టేట్కి సంబంధించింది అంటే గోవా. సో ఆన్సర్ ఈజ్ అ గోవా ఓన్లీ. నెక్స్ట్ వన్ ఫెస్టివల్ షాబాత్ ఇండియా ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. సో షాబాత్ ఇండియా అనే ఏదైతే భారతీయ పండుగ ఉందో ఏ కంట్రీలో సెలబ్రేట్ చేస్తున్నారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇండోనేషియా. నెక్స్ట్ వన్ ద మాండూ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో మాండూ అనే పండుగ భారతదేశంలో ఎక్కడ జరుపుకుంటారని అడుగుతున్నారు. సో ఆన్సర్ మనకి మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో మాండూ అనే ఫెస్టివల్ని జరుపుకుంటారు. సో అస్సాంలో చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఏది అంటే భోగ బీహు. అందుకే మీరు ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. బీహు ఫెస్టివల్ అడిగినా, బీహు ఫోక్ డాన్స్ అడిగినా, లేదా బీహు అనే పేరుని ఇంటర్లింక్ చేసిన స్టేట్ ఏది అంటే అస్సాం. మనం న్యూ ఇయర్ ఎలా జరుపుకుంటామో సో న్యూ ఇయర్ లాంటి ఒక కొత్త సంవత్సరపు పండుగని సో వీళ్ళు జరుపుకుంటారు. దాన్నే భోగ బీహు అని పిలుస్తారు ఇన్ అస్సాం. సో గుజరాత్లో మనకి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఏదైతే ఉందో సో ఆ కైట్ ఫెస్టివల్ అనేది మనకి గుజరాత్లో జరుగుతుంది. నెక్స్ట్ కేరళలో మనకి చాలా ఫేమస్ పండుగ దేని చెప్పొచ్చు అంటే ఓణం. అలాగే తమిళనాడులో ఫేమస్ పండుగ దేని చెప్పొచ్చు అంటే పొంగల్. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి దట్ ఈస్ ఉగాది. సో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పండుగ ఎంత ఫేమస్సో సో ఆ పర్టిక్యులర్ ఫెస్టివల్ని ఆ పర్టిక్యులర్ స్టేట్కి గుర్తుపెట్టుకోండి. సో మేబీ ఫోక్ డాన్సెస్ తర్వాత ఇలాంటి ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్గా ఉండేవి మనకి ఫెస్టివల్సే. సో ద నెక్స్ట్ వన్ ద ఇండియన్ సోషియాలజిస్ట్ వార్తాపత్రికని ఎవరు ప్రారంభించారు అని అడుగుతున్నారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి శ్యామ్జీ కృష్ణవర్మ. సో శ్యామ్జీ కృష్ణవర్మ ఎవరైతే ఉన్నారో హీ స్టార్టెడ్ దట్ ఇండియన్ సోషియాలజిస్ట్ వార్తాపత్రిక న్యూస్ పేపర్ని స్టార్ట్ చేశారు. సో ద నెక్స్ట్ వన్ which one of the following person has produced the first portable computer. సో ఫస్ట్ పోర్టబుల్ కంప్యూటర్ని ఎవరు తయారు చేశారని అడుగుతున్నారు. ఆడమ్ ఓస్బోర్న్. సో ఆడమ్ ఓస్బోర్న్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ టైం పోర్టబుల్ కంప్యూటర్ని తయారు చేయడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్.